జ్ఞాన ప్రకరణంలో ఉన్నాం. సరే, అన్ని కర్మలు కూడా జ్ఞానములో పరిసమాప్తి చెందుతాయి. అంటే కర్మశేషం అంటూ ఉండదు. ఇక ఆత్మానుభవానికి ప్రతిబంధకం లేకుండా అయిపోతుంది. ఎప్పుడు జ్ఞానం వల్లనే. కర్మశేషం ఉందంటే మళ్ళీ ప్రతిబంధకం అవుతుంది. సరే, మరి ఇలాంటి పరిపూర్ణమైన జ్ఞానం ఎలా పొందాలి దానికి చెప్పారు. ఎక్కడ పొందాలి, ఎలా పొందాలి? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానుల దగ్గర జ్ఞానం, ధనవంతుడి దగ్గర ధనం. అవునా? పవర్, పొలిటీషియన్స్ దగ్గర పవర్, ఎవరి దగ్గర ఏది ఉంటే అది. అవునా? సో జ్ఞానం పొందాలంటే జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ధనవంతుల దగ్గర పోతే జ్ఞానం రాదు. అవునా? సో జ్ఞానం తర్వాత జ్ఞానినః తత్వదర్శినః. ఈ తత్వము అనే విషయాన్ని 13వ అధ్యాయంలో మళ్ళీ చెప్తారు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శన చెప్పారు. అక్కడ కూడా దర్శనం. అలాగే శాస్త్రాలు ఏ పరమాత్మ తత్వాన్ని జీవిత లక్ష్యంగా చెప్పాయో దర్శినః. దర్శన అంటే దాన్ని అందుకున్నవారు దర్శినః, లేదా అదే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారు. అప్పుడు వాళ్ళు జ్ఞానాన్ని బోధిస్తారు. అయితే ఆ పొందాలి అంటే 3 క్వాలిఫికేషన్స్ చెప్పారు. 1 సేవ, 2 ప్రణిపాత భావం, 3 పరిప్రశ్న. ఈ 3 కూడా అవసరమే. ప్రశ్న ఏం చేస్తుందంటే సందేహాల్ని తీరుస్తుంది. ఇంకోటి ఎప్పుడు ప్రశ్నిస్తాడు? ఎప్పుడు ఏం తోచక ప్రశ్నించటము కాదు, మరి ఆలోచిస్తే ఏది శాస్త్ర విషయాల్ని కానీ తన జీవితంలో తనకు ఎదురయ్యేటువంటి ఆచరణలో ఎదురయ్యే విషయాలు, సందేహాలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ప్రశ్నలు వస్తాయి. అది ఆలోచించక వచ్చేది పరిప్రశ్నే, ఆలోచించకుండా వచ్చేది కాదు. ఏదో అడగాలని అడగటం కాదు, చెప్పాలని చెప్పటము కాదు. తర్వాత మూడవది ఏమిటి? ప్రణిపాతం. ప్రణిపాతం అంటే ఏంటి? బుద్ధి సిద్ధంగా చేసుకోవాలి. దేనికి? జ్ఞానాన్ని పొందటానికి. అది ప్రణిపాతం అంటే సరెండర్స్, యాటిట్యూడ్ ఆఫ్ సరెండర్స్ అంటారు. అంటే అక్కడ శరీరం పడుకోబెట్టడం, సాష్టాంగ దండ ప్రణామం అనేది అది ఒక భౌతికమైనటువంటి ప్రక్రియ. దేనికి సూచన అది అంటే ఈ మొత్తం వ్యక్తిత్వం కూడా అక్కడ శరణాగతి చేస్తున్నాడు. అంటే కరిష్యే వచనం తవ అని 18 అధ్యాయుల తర్వాత చెప్తాడు. కరిష్యే వచనం, మీరు చెప్పింది నేను ఆచరిస్తానని సిద్ధంగా ఉండాలి అక్కడ. కాబట్టి ఇంద్రియ విషయాల్లో కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, ఈ విషయాలలో ఏదైతే శాస్త్రం చెప్తుందో, ఏదైతే గురువు చెప్తారో దాన్ని ఆచరించడానికి సర్వసంసిద్ధులై ఉండాలి. అప్పుడే ప్రణిపాతం. ఆ ప్రణిపాత భావన రాకపోతే జ్ఞానం హృదయంలోకి పోదు, చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది. మనం దేవుడి చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది. దేవుడిని లోపల పెట్టుకోవాలి కదా, దేవుడి చుట్టూ తిరిగి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? అవునా? అంటే దేవుడి చుట్టే తిరుగుతామండి, ఏం ప్రయోజనం? లోపల దేవుడిని పెట్టుకోవాలి, అది లక్ష్యం కదా. అట్లాగే ఈ ప్రణిపాత భావన వల్ల ఏం జరుగుతుందంటే హృదయము ఏకం అవుతుంది. అట్యూన్మెంట్ అంటారు, అనుసంధానం జరుగుతుంది. ఎప్పుడూ కూడా హృదయంలో నుంచే జ్ఞానం. సర్వస్య హృది విష్ఠిత, సర్వస్య బుద్ధి రూపేణ హృది విష్ఠిత అంటారు ఒక చోట. అంటే బుద్ధిలో నుంచి జ్ఞానం వస్తుందని చాలా మంది అనుకుంటారు. కాదు, బుద్ధిలోంచి వచ్చేది ఎలాగంటే శాస్త్రమును బాగా అధ్యయనం చేయటం, స్వాధ్యయనం చేయటం, మననం చేసుకోవడం వరకు బుద్ధి స్థాయిలో జరుగుతుంది. కానీ బోధ రావాలి లోపల నుంచి. బోధ అంటే తనకు తానుగానే ఆ బోధ రావాలి. అది ఎప్పుడు వస్తుంది? హృదివిష్ఠితమైన హృదయంలోకి వెళ్ళినప్పుడు. దీనికి అంటే ఇక్కడ డైరెక్ట్గా మాట చెప్పరు కానీ 10వ అధ్యాయంలో వస్తుంది. జ్ఞానదీపము నేను వెలిగిస్తాను, నన్ను భక్తితో భజించినటువంటి వారికి హృదయంలో జ్ఞానదీపం వెలిగిస్తాను అంటాడు. అక్కడ స్పష్టం అవుతుంది విషయం.
సో జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు పుస్తకంలోంచి రాదు, మస్తకంలోది కూడా కాదు. ఈ మస్తకం ఏటో పోతుంది కదా అప్పుడప్పుడు మస్తకం. ఈ బుద్ధి స్థిరంగా ఉండదు కదా మనిషికి, అప్పుడు జ్ఞానం ఏమవుతుంది? ఉండదు. కాబట్టి ఎవరున్నారు? హృదయంలో నుంచి రావాలి. హృదయంలో ఎవరున్నారు? భగవంతుడు. అక్కడికి దృష్టి వెళ్ళినప్పుడే అది స్థిరంగా ఉంటుంది. అందుకని ప్రణిపాతేన. తర్వాత పరిప్రశ్న అయిపోయింది. తర్వాత సేవ. సేవ వల్ల కూడా ఒక రకమైన ఏమవుతుంది? వినయము, విధేయత, వినమ్రత అనే భావన కలుగుతుంది. ఎప్పుడైనా అంతే, గురు శిష్యుల మధ్యలో ఆ భావనే ఉండాలి. వీడు శిష్యుడు వచ్చి వీడికి ఎంత జ్ఞానం ఉందో చూద్దామని పరీక్ష పెట్టేవాడు కాదు. తాను పరీక్షలకు సిద్ధంగా ఉండాలి, పరీక్షింపబడటానికి, శిక్షింపబడటానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే జ్ఞానం వస్తుంది. పూర్వం మనం గురుకులాల గురించి చదివినప్పుడు, గురుకులాల్లో చేరినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గురువు ఎప్పుడు ఏం చేస్తారు? పరీక్ష పెడతారు, శిక్షణ ఇస్తారు. సో శిక్షణ పొందటానికి సిద్ధంగా లేకపోతే ఏమవుతుంది? అది రాదు. ఏం రాదు? జ్ఞానం రాదు. అసలు కొన్నిసార్లు ఎక్కడో ప్రశ్నోపనిషత్తులో అనుకుంటా, అసలు ఒక ఏడాది దాకా నోరు తెరవద్దు అంటాడు ఆయన. శ్రద్ధయా తపసా బ్రహ్మచర్యేణ సంవత్సరం సంవత్స్యథ అంటాడు కదా. బ్రహ్మచర్య నిష్టలో, శ్రద్ధలో, తపస్సులో ఏడాది పాటు ఉండండి. ఆ తర్వాత యూ హ్యావ్ రైట్ టు ఆస్క్ ద క్వశ్చన్. అప్పటిదాకా నువ్వు ప్రశ్నించడానికి వీలు లేదు. ఎట్ట పడితే అట్ట న్యూస్ పేపర్ చదివినట్టు ఏదో ఏదో. ఇప్పుడు చూడండి, వీళ్ళు టీవీల్లో మైకి తెచ్చి ముందు పెట్టి ఏదో చెప్పదంటే ప్రశ్నలు వేస్తారు, వీళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చో. అట్లా కాదు కదా. ఇది లోతైనటువంటి ఆధ్యాత్మ విషయాలు, తన జీవితానికి సంబంధించిన విషయాలు. అలా సునిశ్చితమైనటువంటి పరిశీలనాత్మకమైన దృష్టి వీళ్ళకు ఉండాలి. సో ఇప్పుడు నేను ఈ మహాత్ముడి దగ్గరకు వస్తే, వీళ్ళ దగ్గరికి వెళ్తే నాకు మంచి జ్ఞానం లభిస్తుంది అని ఒక శ్రద్ధ కావాలిగా, ఆ వినయం, విధేయత ఉండాలిగా. అందుకు అప్పుడే జ్ఞానం వస్తుందట, లేకపోతే రాదు. అందుకు 3 చెప్పారు ఇక్కడ, 3 విషయాలు. ఈ జ్ఞానం వల్ల ఏమిటి ప్రయోజనం? ఎప్పుడైనా మనిషికి ఒకటి మొదలు పెట్టే ముందు నాకేమిటి లాభం అని ఎదురు చూస్తుంటాడు. అందుకని ముందే చెప్తాడు భగవంతుడు, ఓ అర్జున, పునః మోహం నయాస్యసి ఏవం. ఇప్పుడు చూసావా, మోహం వల్ల నువ్వు ఎంత దీన స్థితిలో పడిపోయావు. మోహమే కదా కారణం. మహావీరుడైన వాడు కన్నీళ్లు గార్చుకుంటూ చతికిలబడ్డాడు. ఎంత దీనాతి దీన స్థితి. ఎందుకని? భ్రాంతి కారణం. కాబట్టి ఈ జ్ఞానం పొందితే మళ్ళీ తిరిగి మోహానికి గురి కావు. అంతేనా స్వామి? ఇంకేదైనా గొప్ప ఫలితం ఉందా? ఓ ఉంది. ఏమిటట? సర్వభూతాని అశేషేణ, భూతాని అశేషేణ, అన్ని ప్రాణులను నీలో నాలో చూస్తాం. నీలో నాలో అంటే అక్కడ ప్రాణులందరిలో ఏదైతే ఉన్నదో అది నీలోనూ ఉంది, అది ఈశ్వరుడైన నాలోను. సో అప్పుడేమైంది? 3 ఒకటయ్యాయి. 3 ఒకటేటువంటి ప్రాణుల్లో ఉన్నది, తనలోనూ ఉన్నది, ఈశ్వరుడిలో ఉన్నది ఒకటే ఆత్మ. దక్షిణామూర్తి స్తోత్రంలో అదే కదా చెప్తారు, ఈశ్వరో గురురాత్మే. ఈశ్వరుడు, గురువు, ఆత్మ 3 వేరు కాదు, ఒకటే. అదే ఇక్కడ చెప్పారు. అది అది అన్నిటికంటే హయ్యెస్ట్. దాని తర్వాత పొందాల్సింది ఏమీ లేదు చెప్పి జ్ఞానం యొక్క గొప్పతనం చెప్తున్నాడు. ఏంటంటే జ్ఞానం అనేది ఒక శుద్ధము చేసేటువంటి ఒక శక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నారు. అవునా? ఇది తెలియదు చాలా మందికి. జ్ఞానం ఒక శక్తి అనే సంగతి తెలియదు. జ్ఞానం అంటే బుద్ధిలో ఉండేదే అనుకుంటారు. అది దైవీ శక్తి. సో ప్రతి వాడిలో ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు ఉంటాయి. ఆ జ్ఞానశక్తి ఎక్కడి నుంచి రావాలి? లోపల నుంచి రావాలి. జ్ఞానము అనుభవంగా మారినప్పుడు వస్తుంది అది శక్తి. అది శక్తిగా మారుతుంది. లేకపోతే కాఫీ కప్పులో పంచదార వేసాం, దాన్ని స్పూన్ పెట్టి తిప్పలేదు. నేను వేసానండి అంటే నువ్వు వేస్తే కనుక కరగొద్దు. అది
అవునా కదా? నువ్వు వేయటం ముఖ్యం కాదు, కరిగిందా లేదో చూసుకోవాలి అక్కడ. అట్లాగే నాకు ఎంత జ్ఞానం బుద్ధిలో నేను ఉన్నా నింపుకున్నా అది కొంతైనా నాకు లోపలికి దిగిందా, దిగుతోందా, దిగేటట్టు చూసుకున్నానా, అది ముఖ్యం కదా. అందుకని ఆ జ్ఞానం అప్పుడు శక్తిగా మారుతుంది. జ్ఞాన శక్తి సమారూఢ తత్వమాల విభూషిత ముక్తి ముక్తి ప్రదాత తస్మై శ్రీ గురవే నమ. జ్ఞానశక్తి సమారూఢుడు సద్గురు. కాబట్టి ఆ గురువును ఆశ్రయించినటువంటి వాడు ఏమవుతున్నాడు, యథార్థముగా అతనిలో కూడా ఈ జ్ఞానం వస్తుంది, జ్ఞానశక్తి. తద్వారా ఏం జరుగుతుందంటే పాపములన్నీ కూడాను తొలగిపోతాయి. ఎలా తొలగిపోతాయి? ఉదాహరణ చెప్పాడు. జ్ఞానం వల్ల పాపం ఎలా పోతుంది? సింపుల్. అజ్ఞానం వల్ల, మోహం వల్ల పాపం చేస్తాడు, అవునా కదా? పాపం చేయడానికి కారణం ఏంటి? అజ్ఞానం, మోహం. ఇది పాపం. చేయవలసింది చెయ్యకపోతే పాపం, చేయకూడదు చేస్తే పాపం. రెండు రకాలు ఉన్నాయి కదా. నేనేం చేయకూడని పనులు చేయలేదండి, కానీ చేయవలసింది చేయట్లే, అది కూడా పాపం కదా. అది మర్చిపోతారు. విహితం నిషిద్ధం రెండే ఉన్నాయి. కాబట్టి మాటి మాటికి మనస్సు కానీ ఇంద్రియాలు కానీ ఏం చేస్తున్నాయి? ఈ ధర్మం ఏది ఉందో అదే ఆచరించకుండా, విహితం చేయకుండా అనవసరమైనవన్నీ చేస్తుంటాయి. ఇంద్రియ వ్యామోహానికి లోనే. అదంతా పాపం, అంతా పాపం, అవునా? అందుకు ఎంత దుర్మార్గుడైనా దుష్టుడైనా సరే ఏమవుతున్నాడు? మనిషి జ్ఞానం పొందితే, సక్రమమైన జ్ఞానం పొందితే ఆ జ్ఞాన దృష్టిలో తనని తాను మార్చుకోవాలి, మార్చుకుంటాడు. జ్ఞానాన్ని పొందాలని ఒక తపన కావాలి. గురుదేవులు ఒక మాట చెప్తారు, ఇట్ ఈస్ నాట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే సమాచారాన్ని సేకరించడం. ఎక్కడ? వాళ్ళ ద్వారా ముక్క, వీళ్ళ ద్వారా ముక్క, పుస్తకంలో ముక్క, ఆ పుస్తకంలో ముక్క, ఈ పుస్తకంలో ముక్కలు అన్నీ చేర్చుకుంటే ఓ సమాచారంగా మారుతుంది. సమాచారం ఎంతవరకు ఉపయోగపడుతుంది? న్యూస్ పేపర్ ఏమవుతుంది? వేస్ట్ పేపర్ అయిపోతుంది, అవదా? అట్లాగే మనం సమాచారం మట్టుకు తీసుకుంటే ఆ సమాచారం మనకు ఉపయోగపడదు, అవునా? ఏమవ్వాలి? లోపల జీర్ణం అయితేనే మన లోపల అంశం అయిపోతుంది. అలాంటి జ్ఞానం శక్తిగా మారి ఈ పాపములన్నిటినీ కూడా తొలగించటం అంటే ఏం లేదు. వెలుగు వస్తే చీకటి పోయినట్లుగా జ్ఞానం వచ్చినప్పుడు అజ్ఞాన భావములు పోతాయి, అజ్ఞానపు ఆలోచనలు పోతాయి. తాదాత్మ్య భావములన్నీ దీంట్లోనే అజ్ఞానం వల్లనే కలుగుతున్నాయి కదా. సంఘదోషాలన్నీ కలుగుతున్నాయి. అవన్నీ కూడా వృజినం సంతరిష్యసి. ఎంత పాపమైనా పోతుందా? డౌట్ వస్తుంది కొంతమందికి. ఏమని డౌట్ అంటే, ఏమో ఎన్ని జన్మల పాపమో ఏమో ఇట్లా అయిపోయాము, ఇవన్నీ జ్ఞానం పొందటానికి మాకు సాధ్యం అవుతుందా అంటే అవుతుంది. ఎలాగంటే భగవంతుడు అందరి లోపల ఉన్నాడుగా. సో భగవంతు సంబంధమైన జ్ఞానం పొందటానికి బయట ఏమిగా లోపల ఉన్నాడు కాబట్టి అటు తిరగటం మనం చేయాల్సింది, మన దృష్టిని అటు దింపుకోవటమే. కాబట్టి ఎంత తెలియక అజ్ఞానంలో, బహిర్ముఖత్వంలో ఎన్ని పాపాలు చేసినా ఒక్కసారి లోపలికి తిరిగినప్పుడు, భగవంతుడిని ఆశ్రయించినప్పుడు, అవునా, అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ దృష్టి మారుతుంది. మెయిన్గా మారే దృష్టి మారితే ఇక పాపం చేయాలని ఆలోచన రానప్పుడు ఏమవుతుంది? ఇంతకుముందు పాపాలన్నీ ఏమైపోతాయండి అని డౌట్ రావచ్చు, ఇంతకుముందు చేసినవన్నీ. అందుకే చెప్పాడు, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. ఇంతకుముందు చేసినవి కూడా పోతాయి. ఏది? జ్ఞానము రాకముందు కదా, జ్ఞానములో నిష్ఠ రాకముందు చేసిన పాపాలు కూడాను ఏమవుతాయి? జ్ఞానినహ అంటే ఏంటి? జ్ఞాన నిష్ఠ కలిగినప్పుడు పోతాయి. అందుకు జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ శంకరులు మనకి వివేక చూడమణిలో చెప్తారు, ఈ భాష్యంలో కూడా చెప్పారు, సమ్యక్ దర్శనం, అది జ్ఞానం. సమ్యక్ దర్శనం. సమ్యక్ దర్శనం మామూలుగా అందరి కళ్ళు చూస్తాయి ప్రపంచాన్ని, మామూలు కళ్ళు చూడడం వేరు,
ఈ బుద్ధి పొరల్లో నుంచి అజ్ఞాన పొరల్లోంచి చూడటం వేరు, వాడి శాస్త్ర దృష్టిలోంచి చూడటం. శాస్త్ర దృష్టి రావాలి, తన దృష్టి పోయి శాస్త్ర దృష్టి రావాలి. శాస్త్రం ఏం చెప్పింది? ఒకే ఒక లక్ష్యం చెప్పింది, ఒకే తత్వాన్ని చెప్పింది కదా. ఆ దృష్టి తనకు కలిగితే అది సమ్యక్ దర్శనం అని చెప్పాడు. అప్పుడు సర్వకర్మాణి ఏమవుతాయి? అన్ని కర్మలు కూడా నశించిపోతాయి, భస్మసాత్ కురుతే. ఈ భస్మం చేయటం అంటే ఉదాహరణ చెప్పారు. ఏంటి? అగ్నిలో సమిధలు వేసినప్పుడు ఎలా భస్మం అయిపోతాయో, ఈ జ్ఞానం ప్రజ్వలించినప్పుడు, సమ్యక్ దర్శనం ఆ దృష్టి కలిగినప్పుడు నిర్బీజీకరోతి అంటారు. నిర్బీజీకరోతి అంటే బీజములతో సహా పోతాయి. బీజములు అంటే లోపల సంస్కారాలు ఉంటాయి కదా, అవి కూడా పోతాయి. అది ముఖ్యం. ఎందుకంటే బాహ్యమైన కర్మలు వేరు, ఈ కర్మయోగము కదా ఇప్పటిదాకా చెప్పింది, అవునా? కర్మయోగము జ్ఞాన దృష్టితో అన్నాడు. అప్పుడేమవుతుంది? పూర్తిగా ఇవి వేయించబడిన విత్తనాలు అన్నట్లుగా, విత్తనం వేయించినప్పుడు మొలకెత్తదు కదా, బీజ రూపంలో కూడా అవి నశించిపోతాయి అని చెప్పాడు. ఈ భవిష్యత్తులో కూడా దీని యొక్క ప్రభావం ఉండదు, ఎందుకంటే ఆగామి కర్మ అని ఉంటుంది కదా, అందుకే చెప్పాడు. సరే, ఇక ఇప్పుడు ఈ జ్ఞానం అనేది ఎంత పవిత్రమైనదో మనకి 38వ శ్లోకంలో చెప్తున్నారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ నహి విద్యతే. జ్ఞానముతో సమానముగా పవిత్రము చేసేటువంటిది ఇహ ఈ లోకంలో మరొకటి లేదు. అన్ని జీవుడిని సర్వ విధాల పూర్తిగా శుద్ధము చేసేది జ్ఞానం ఒక్కటే. తత్ అంటే ఆ జ్ఞానము స్వయం. ఆ జ్ఞానం ఏమవ్వాలి? తనకు తానే పొందాలి. ఇప్పుడు యోగ సంసిద్ధ, యోగములో సంసిద్ధత పొందినటువంటి వాడు కాలేన అంటే కాలక్రమంలో, ఇది ఆటమ్ బాంబ్ బర్స్ట్ లాగా అవ్వదు, కాలక్రమంలో నెమ్మదిగా సాధన చేయగా ఆత్మని విందది. ఎక్కడ పొందుతాడు? తనలోనే పొందుతాడు, తనలోనే పొందాలి. చూసారా? మరి గురువుగారు మాకు నిజమే చేయబేటండి జ్ఞానం వస్తుంది, ఎక్కడా కృష్ణుడు చెప్పలే. నిజమైన గురువులు ఎప్పుడు సత్యమే చెప్తారు, అది ఎంత నిష్ఠూరమైనా పర్వాలేదు, సత్యమే చెప్తారు. ఎక్కడ పొందాలట? ఆత్మని వింద, తనలోనే నువ్వు పొందుతావు ఆత్మని వింద. ఎవరు? ఈ సాధన చేసేవాడు. ఎప్పుడు? యోగ సంసిద్ధుడై తర్వాత జ్ఞానం పొందుతాడు. ఏ యోగము? ఈ కర్మయోగం ఆచరించి బుద్ధి శుద్ధమై కదా, అప్పుడు ద్వంద్వాలని సమంగా స్వీకరించే స్థితి, సమత్వ దృష్టి కలిగి, తర్వాత విచారణ చెప్పాడు కదా, ఇవి చేయగా సమాధి అంటే ఏంటి? కర్మయోగం వల్ల నెమ్మదిగా విచారణ స్థితికి వస్తాడు. ఇలా సంస్కరింపబడిన వాడై యోగ సంసిద్ధికి అప్పుడు యోగ్యతాం ఆపన్న, శంకరులు చెప్తారు, యోగ్యుడవుతాడు అంటే ముముక్షు అవుతాడని అర్థం. సో ముముక్షుత్వం అనేది ఎప్పుడు వస్తుందండి? మాటికి ప్రపంచ విషయాల్లో పడిపోయే మనస్సు మోక్షం కావాలంటుందా? ఒకవేళ అన్నా ఎప్పుడో ఒకప్పుడు ఈ క్లాసుల్లో కూర్చున్నప్పుడు ఒకసారి అనిపిస్తుంది, అంతే. మళ్ళీ బయటికి పోగానే అసలు గుర్తే రాదు, ఆ మోక్షం పొందాలనే ఆలోచనే రాదు కదా. కాబట్టి ముందు ముముక్షుత్వం రాకుండా మోక్షం ఎట్లా వస్తుంది చెప్పండి? రాదు. అందుకని ముముక్షు అవ్వాలి ముందు, తర్వాత అది వస్తుంది. కాబట్టి యోగ సంసిద్ధుడు ఎప్పుడు?
ఎప్పుడు కర్మయోగం ఆచరించటం చేత, అది బుద్ధి సమత్వ స్థితి పొందటం వల్ల అని చెప్పాడు. సో అన్నిటికంటే పవిత్రమైనది జ్ఞానం. మిగతావన్నీ పవిత్రం చేసే విషయాలు అనేకం ఉన్నాయి ప్రపంచంలో. పవన పవతామస్మి చెప్పాడు, అంటే గాలి కూడా ప్యూరిఫై చేస్తుంది వాతావరణం, నీరు కూడా శుద్ధి చేస్తుంది. అవునా కదా? నీరే శుద్ధంగా లేకపోతే అవునా? గాలిలో పొల్యూషన్ ఉంటే ఏం శుద్ధం చేస్తుంది చెప్పండి? అవునా? ఇలా కొన్ని కొన్ని మంగళకరం పవిత్రకరమైనవి ఉన్నాయి. కానీ అన్నిటికంటే మించింది ఏం చెప్పండి? పవిత్రాణం పవిత్రంలో మంగళానాంచ మంగళం. ఎవరు? పరమాత్మ. సో పరమాత్మ విషయకు సంబంధమైన జ్ఞానం కూడా ఏమవుతుంది? మనిషిని పవిత్రం చేస్తుంది. ఇంకా దానికంటే మించింది లేదు ప్రపంచంలో. అవునా? మరి గంగా నదిలో స్నానం చేస్తే మంచిది, ఈ పుణ్య నదుల్లో మంచిది, పుష్కరాల్లో స్నానం చేస్తే మంచిది, ఇంకేదో చల్లుకుంటే మంచిది, ఇంకేదో చేస్తే మంచిది, ఇవన్నీ మంచిది 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 అంట. అన్ని మంచివే మంచివే. మంచి అంటే ఏంటి? ఒక ఒక పుణ్య సంస్కారాన్ని ఏర్పరుస్తాయి అంతే. అవి దాన్ని ఇష్టపూర్వకంగా దృష్టి నిలిపి చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. అది కూడా ఇప్పుడు ఎక్కడి నుంచో దూరం, ఇక్కడి నుంచి దూరంగా పోయి హరిద్వారం హిమాలయాలు పోయి వాడు ఏదో ఒక్కసారి గంగలో మునిగి నేను పుణ్యాత్ముడు అయ్యా అనుకోడు. రోజు గంగలో స్నానం చేస్తారు అక్కడ వాడు. వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? మామూలుగానే ఉంటుంది, ఆ భావనే రాదు. అవునా? భావనతోనే అది కూడా జరుగుతుంది, లేకపోతే రాదు. సో బాహ్యమైనటువంటి ఈ శుద్ధి చేసేటువంటివి ఉన్నాయి, మంగళకరమైనటువంటి విషయాలు. కానీ జ్ఞానంతో సమానం ఏదీ కాదు. ఎందుకంటే జ్ఞానము మూలాన్ని తీసేస్తుంది. ఏంటి? అపవిత్రతకి, అమంగళానికి, అశుభానికి మూలం ఏమిటి? అజ్ఞానము, భ్రాంతి. నేను జీవుడు అనే అజ్ఞానము, భ్రాంతి, అంతే, మోహం. ఆ మూలాన్ని తీసేస్తుంది కాబట్టి మళ్ళీ వెనక్కి జారడు ఎప్పుడూను. కాబట్టి దానికంటే పవిత్రమైనది మరొకటి లేదు. అయితే ఎంతకాలం సార్ మీ కోర్స్? కాలేనా, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ టర్మ్ అంటాడు. కాలేనా అంటే కాలక్రమంలో, అంటే అప్రాక్సిమేట్ గా ఎన్ని రోజులు? మీ సాధనని బట్టి. అవునా? సాధనని బట్టి ఉంటుంది. అది మన సాధన పటిమ ఉన్నటువంటి వాడికి కొన్ని జన్మలు పట్టచ్చు. ఇప్పుడు చూడండి, బండ్లు, ప్యాసింజర్ బండ్లు, ఇంకేంటి ఎక్స్ప్రెస్ బండ్లు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇంకానా ఇలాంటివి ఉంటాయి కదా. మనం ఏ బండి ఎక్కితే ఆ బండి లాగా. మనం ప్యాసింజర్ బండి ఎక్కితే మన సాధన ప్యాసింజర్ బండి లాగా ఉంది అనుకోండి, అప్పుడు కొన్ని 100,000 జన్మలు పట్టచ్చు. అవునా? కాదు, లోపల తపన ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఎక్కువ చేస్తాడు, దాని మీద దృష్టి ఎక్కువ లగ్నం చేస్తాడు, మిగతా తగ్గించుకుంటాడు. ఏమిటోనండి ఈ బంధాలు వదిలి చావట్లేదని వదలవే. ఎందుకు? అవి నన్ను పట్టుకున్నాయా? అవి నన్ను ఎక్కడ నేను పట్టుకొని వదలట్లేదు అంటావు. నువ్వు వదలాల్సింది బాహ్యం కాదు, లోపల నుంచి వదలాలి. అది ముఖ్యం కదా. ఆ విషయం ముందు అర్థం కావాలి కదా. సో ఈ బంధానికి, మోహానికి మూల కారణం ఏమిటి? అజ్ఞానము. నేను జీవుణ్ణి, నేను ఇది అనే మూలం అది. ఈ జ్ఞానం వల్ల ఏమవుతుంది? ఆ రూట్ తీసేస్తుంది, రూట్ కాజ్ తీసేస్తుంది జ్ఞానం, ఆత్మజ్ఞానం. అవునా కదా? సో మూలాన్ని శుద్ధి చేస్తే మళ్ళీ వెనక్కి రాడు కదా. అందుకని కాలేనా అంటే ఏమిటి? సాధన యొక్క స్థితిని బట్టి, పటిమని బట్టి, ఇంటెన్సిటీని బట్టి. అదే పతంజలి యోగ సూత్రాలు అయితే చాలా చాలా దీర్ఘకాలేన నైరంతర్యం సత్కారా సేవితం అంటారు. అందుకు ఆయన క్లియర్గా దీర్ఘకాలేనా, నువ్వు రెడీగా ఉండు, దీర్ఘకాలం చేయాల్సిన సాధన అని నీ మనసుకు చెప్పుకో. తర్వాత నైరంతర్యం అంటే మరి వారానికి ఒకసారి కాదు కదా, రోజులో ఒక కాసేపు కాదు,
ఎప్పుడూనూ ఇదే దృష్టి కలిగి ఉండటానికి నిత్య ప్రయత్నం, నిరంతర నైరంతర్యే. సత్కారాసేవితం. సత్కారాసేవితం అంటే పూజ్య భావంతో, గౌరవ భావంతో సాధన చెయ్యాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ శివుడికి కూడా కోపం వస్తుంది. అంటే ఏదో విసుగుతోనో ఏదో కావాలి, ఈ మాల ఎప్పుడైపోద్ది దేవుడా, అవునా? అలా కాకుండా ఇష్టంగా ప్రేమతో భగవంతుడి ఎందు నేను ఎక్కడికో పోవట్లేదు, దేనికోసమో కాదు. దేనికోసం నేను చేస్తున్నాను? నాలో ఉండే పరమాత్మ తెలుసుకోవడానికి. దానివల్ల ఏంటి ప్రయోజనం? నా సుఖం కోసమే. ఆయన సుఖధాముడు, సుఖమే ఆయన స్వరూపం, ఆనందమే ఆయన స్వరూపం. నాకు కావాల్సింది అదే, అందుకు నేను చేస్తాను. నాకు అది కావాలనుకున్నప్పుడు దాన్ని తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి కదా, అది ఇష్టంగా చెయ్యాలి, గౌరవంతో చేయాలి. అందుకని ఏమన్నారు ఇక్కడ? కాలేనా, అది మన ఇష్టం, దాన్ని సాధన. అందుకే తర్వాత శ్లోకంలో ఈ పదాన్ని అచిరేణ అంటారు. మళ్ళీ శంకర ఈయన శ్రీకృష్ణుడు చూడండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఇక్కడ జ్ఞానం పొందాలంటే ఏ లక్షణాలు ఉండాలి, జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటి, రెండు విషయాలు చెప్పారు. ఇందాక కూడా అదే చెప్పినట్టున్నారు. ఇందాక ఏం చెప్పారు? పరిప్రశ్నేన, సేవయా, ప్రణిపాతేన అని చెప్పలే, 3 చెప్పారు. దానివల్ల అక్కడికి వెళ్ళి, గురువు దగ్గరికి వెళ్ళి ఈ 3 లక్షణాలతో అక్కడ సేవ ఉంటే అప్పుడు జ్ఞానం పొందుతావు, వాళ్ళు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. 3 ఉండాలి అక్కడ. మళ్ళీ ఎందుకు అదే చెప్తున్నారు? దానికి దీనికి ఏమిటి తేడా? పూర్వకాలంలో ఈ అధ్యాత్మ జ్ఞానం పొందటానికి సంసిద్ధత ఉంటేనే వాళ్ళకి బోధ చేసేవారు. దానికి తగిన యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు ఈ మోడర్న్ ఏజ్లో అన్ని కోర్సులు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవరు అప్లికేషన్ పెడితే ఏదో తాత్కాలికంగా ఇంటర్వ్యూ చేసి తీసుకుంటున్నారు. ఇది కాదు. అందుకే పూర్వం అధ్యాత్మ విద్యకి పరీక్ష పెట్టేవారు. గురుకులం దాకా వెళ్ళడానికే వీడు ఫిల్టర్ అయిపోతాడు ముందు. వెళ్ళలేమో ఫిల్టర్ అయిపోతారు. వెళ్ళేది చాలా కొద్ది మంది. అందుకే దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలని చెప్పారు. వెళ్ళడానికి ఎన్ని ఆటంకాలు వస్తాయి. అవును, ఈ ఆటంకాలు ఎదుర్కోవాలంటే ముందు వివేకం, వైరాగ్యం బాగుంటేనే అక్కడ దాకా పోగలడు, అయితే పోలేడు అసలు. ఈ యాంత్రికమైనటువంటి ప్రసారం వల్ల వచ్చేది చాలా తక్కువ జ్ఞానం ఉన్నమాట చెప్పాలిగా. ఈ యుగం కలియుగం కాబట్టి ఏదో ప్రయత్నం చేయడం తప్ప ఇంకోటి కాదు కదా. మన ఉపనిషత్ కాలం చూడండి, అధ్యాత్మ విద్య పొందాలంటే ఏం చేసేవారు? ముందు మన గృహస్థాశ్రమ ధర్మాల్లో బాగా ఆరితేరి ఆ పరిపక్వత పొంది, అవునా, దానివల్ల కాస్త వివేకం, వైరాగ్యం కలిగిన వాళ్ళే వెళ్ళగలరు ఇవన్నీ తెంచుకొని. లేకపోతే పోగలరా చెప్పండి? పోలేరు. సో దీంట్లో ముందు పరిపక్వత రావాలి, అనుభవాల ద్వారా నేర్చుకోవాలి, వివేక దృష్టి కొంత కలగాలి కదా. ఆ తపన కలిగినప్పుడు, అందుకే వివేక చూడమణిలో శిష్యుడు ఎలా గురువుని సమీపిస్తాడు దాని ప్రిపరేషన్ కూడా చెప్తాడు. అంత ప్రిపరేషన్ ఉంది అక్కడ, ఊరికే చెప్పలే శంకరుడు. అంత పిక్చరైజ్ చేయాల్సిన అవసరం ఏంటంటే కారణం అది. సంసిద్ధత ఎలా ఉండాలి, దేనికోసం వెళ్ళాలి గురువు దగ్గరికి, ఏం అడగాలి వెళ్ళిన తర్వాత, ఏ దృష్టితో. సో బుద్ధిలో జ్ఞానము రావాలన్నా, శాస్త్రం బుద్ధిలోకి ఎక్కాలన్నా ప్రణిపాతం, సేవ, పరిప్రశ్న ఉండాలి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అనుభవంగా మారాలంటే ఈ 3 కావాలి. అర్థమైందా? బుద్ధిలో కూడా నిలవదండి అనుకుంటాం కానీ
నిలవదు. నిలవాలంటే ఏం చేయాలి? ఆ గురు శిక్షణలో బాగా ఏమవ్వాలి? పరితపించాలి. అందుకే శిక్షణ అన్నారు. అంటే ఏంటి? శిక్షింపబడాలి, సిద్ధంగా ఉండాలి. అబ్బో ఇవాళ శిక్షలో పాడా, వీళ్ళే వాళ్ళని శిక్షిస్తుంటారు. వీళ్ళే వాళ్ళని శిక్షిస్తారు. కాదు, తపన కలగాలి, తాపము కలగాలి కదా. ఈ లోపలవన్నీ కరిగిపోవద్దండి. అందుకు అంత కఠినంగా ఉండేవాళ్ళు పూర్వం. ఇప్పుడు కఠినం అనేటప్పటికి మమ్మల్ని చంపేస్తున్నారండి వాళ్ళు. పూర్వం ఎంత కఠినమైన శిక్షణ ఉండేవి. మామూలు విద్యలో కూడా పూర్వం అధ్యాత్మ విద్య వదిలిపెట్టి మామూలు స్కూల్లో బడిపంతులు ఎట్లా ఉండేవాళ్ళు చెప్పండి? అవునా? కోదండ వేయించేవాళ్ళు, ఇవన్నీ రకరకాల పనిష్మెంట్స్. వామ్మో ఇప్పుడు పనిష్మెంట్ అయితే కేసు పెడుతుంది స్కూళ్ళల్లో. అందుకే వీళ్ళు పనికి రాకుండా పోతారు. మార్కులు వస్తాయండి, గ్రేడ్లు వస్తాయండి, సీట్లు వస్తాయండి, డబ్బులు వస్తాయండి, కానీ లోపల ఏం రాదు. లోపల మారడు వీడు. అహంకారంతో విడిచిపోతుంటారు. ఎందుకని? ఇవి చిన్నప్పటి నుంచి ఆ వినయం ఏమిటో విధేయత ఏంటో నేర్పిస్తే కదా, నేర్చుకుంటే కదా. లేదు కదా. గుడ్ మార్నింగ్ సార్, వాడు కనీసం ఇట్టా అండి ఏమండి గుడ్ మార్నింగ్ సార్. ఆ తలకాయ వంగదు, చేతులు ఎత్తాడు, ఏమీ ఉండదు. ఎట్లా వస్తుందంటే జ్ఞానము రాదు. నీరు పెళ్ళ మెరుగు నిజము దేవుడు ఎరుగు అంటే నీరు పల్లానికి వస్తుంది. అట్లా జ్ఞానం కూడా ఎత్తు నుంచి కిందికి రావాలి. అంటే విద్య అర్థి అయి వీడు వెళ్ళాలి. విద్యని ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడై ఉండాలి. నువ్వు అర్థిస్తేగా విద్యని, అర్థిస్తేగా. అర్థించడం అంటే ఏంటి? యాచించడం. యాచించేవాడు ఎలా ఉండాలి? అమ్మా మాదా కవులమ్మా అని అడగాలి. అడగద్దా? అర్థించడం అంటే బిచ్చం. అర్థించే దృష్టి వీళ్ళకుంటే అప్పుడు ఆయన ఇస్తాడు. ఇప్పుడు అలా కాదుగా, ఏదో మెడిసిన్ కోర్సు, ఇంజనీరింగ్ కోర్సు లాగా ఇది కూడా ఒక కోర్సు అయిపోయినాయి. లౌకిక విద్యలాగే అయిపోయాయి. కాదు, అది కానే కాదు అసలు. అవునా? సో బుద్ధిలోకి ఈ శాస్త్రము ఎక్కాలన్నా, శాస్త్రములో ఉండే సులువులు అర్థం కావాలన్నా పై 3 కావాలి: పరిప్రశ్న, సేవ, తర్వాత ప్రణిపాతం. సో అక్కడ దాకా వచ్చిన తర్వాత అనుభవం కావద్దా? మననము జరగాలి, అనుభవంగా మారాలి. ఈ మననంలోకి వెళ్ళి అనుభవంగా మారాలంటే శ్రద్ధావాన్, శ్రద్ధ, తర్వాత సంయతేంద్రియ, ఇంద్రియములు బాగా సంయమించబడిన వాడై ఉండాలి. తర్వాత తత్పరః, తత్పరః అంటే జ్ఞానములోనే దృష్టి కలిగి ఉండాలి. తత్పరః అంటే అదే లక్ష్యంగా కలిగి ఉండటం. మత్పరః, తత్పరః. మత్పరః అంటే నన్నే లక్ష్యంగా, నాలోనే దృష్టి నిలిపో. తత్పరః అంటే ఆ జ్ఞానం ఏ లక్ష్యం అయితే సూచించిందో దాని మీద దృష్టి కలిగి ఉంది తత్పరః. అప్పుడు జ్ఞానం లబ్ధ్వా, ఏ జ్ఞానం? ఇప్పుడు లోపల విశేష జ్ఞానం పొందినవాడై పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. అప్పుడు వస్తుంది. అప్పుడు వచ్చే శాంతి ఎలాగో? పరాం శాంతి, పరమమైన శాంతి. తర్వాత అచిరేణ, అది కూడా చూడండి. అచిరేణ, ఇందాక కాలేన, ఇప్పుడు అచిరేణ. అచిరేణ అంటే కొద్ది కాలంలోనే వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఉన్నాడు. గురువు గారి దగ్గర శిక్షణ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమవ్వాలి? అయిపోయిందండి, నేను కోర్స్ అయిపోయింది, ఇక నాకు అంతా వచ్చినట్టే. ఏం వచ్చింది? ఏవి రాలేదు. అసలు అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఇంకా ప్రయత్నం చేయాలి. దానికి శ్రద్ధ కావాలి. శ్రద్ధావాన్. దేంట్లో శ్రద్ధ? అందుకే శంకరులు ఏమిటి? శాస్త్రేషు గురువాక్యేషు సత్యబుద్ధి అవధారణ. ఎదురుగా ఉన్నంత కాలం బాగానే ఉంటుంది, గురుగారిని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాయమైపోతుంది, అది ఉండదు. కాబట్టి గురువు ఎప్పుడు మన పక్కన ఉండడు, మనకి ఎదురుగా ఉండరు. మనమే వాళ్ళని లోపల పెట్టుకోవాలి. మనమే లోపల పెట్టుకోవాలి. గురి, గురి అంటారు. అది
అది చెప్పిన వాక్యం ఏదైతే ఉందో అది మన ప్రాక్టికల్గా జీవితంలో అది గుర్తు రావాలి. ఆ సమయంలో అన్ని శాస్త్రం చెప్పదు, శాస్త్రం అన్నీ చెప్పదు, అనుభవంతో కొన్ని చెప్తారు వారు, అవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శాస్త్రవాక్యము కూడా బాగా శ్రద్ధ ఉంటేనే మననం చేస్తాడు. మననం లేకపోతే జరగదు, స్వాధ్యయనమే జరగదు. మననం చేయాలంటే శ్రద్ధ కావాలి. అందుకే శ్రద్ధ వల్లనే సత్యము తెలుస్తుంది. శ్రద్ధ వల్లనే దేంట్లో అయినా ఒక దాంట్లో విజయాన్ని సాధిస్తాడు. ఇప్పుడు జ్ఞానం పొందాలంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధ ఒకటి చాలా. సంయతేంద్రియ, ఎంత శ్రద్ధ ఉన్నా ఈ ఇంద్రియాలను కనుక సంయమించకపోతే ఈ వచ్చింది కాస్త ఇంద్రియాలు చంచలమై మనస్సును లాగి పారేస్తుంటే ఏం నిలుస్తుంది చెప్పండి? నిలవదు. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. కాబట్టి దానికి ఇంద్రియాలు సంయమించడం ఎవరు చేయాలి? ఇది గురువుగారు చేస్తారా? మనకు మనమే కష్టపడి ఇంద్రియాలను సంయమించాలి, మనస్సును సంయమించాలి. ఈ రెండు ఉన్న తత్పరః, లక్ష్యం అదే ఉండాలి. ఎందుకంటే ఈ రెండు ఏది సంయతేంద్రియ తత్పరః శ్రద్ధావాన్. శ్రద్ధ ఉంటుంది కానీ ఇంద్రియ నిగ్రహం ఉండదు. కొంతమంది వినటం వరకు శ్రద్ధే, తెలుసుకోవటం వరకు శ్రద్ధే, తర్వాత ఇంద్రియాలు మళ్ళీ లాగి పారేస్తాయి, మనసు లాగి పారేస్తుంది, అది కంట్రోల్లో ఉండదు. ఒకవేళ ఈ రెండు ఉన్న లక్ష్యం అది ఉండదు. ఏది అదే లక్ష్యంగా తత్పరః, అదే లక్ష్యంగా కలిగి ఉండడం. ఈ మూడు ఉండాలి కదా, అంత శ్రమ పడాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు మాటి మాటికంటే చూసుకోవడానికే. ఇంద్రియాలు ఎంతవరకు సంయమించబడ్డాయి, శ్రద్ధ ఎంతవరకు ఉంది కదా. అప్పుడు ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం? ఇంతకుముందు చెప్పాడే, ఏదైతే భ్రాంతిని పూర్తిగా తొలగించి మనకి మరి ఆత్మని విందు తనలో ఆ అనుభవాన్ని చూసుకుంటాడో అలాంటి జ్ఞానం. దానివల్ల ఏమిటి ప్రయోజనం? అసలు ప్రశ్నే, $1,000,000 క్వశ్చన్. ఏమిటి జ్ఞానం వల్ల మాకు ప్రయోజనం? పరాం శాంతి. మామూలు శాంతి చెప్పలే, పరమమైన శాంతి. తాత్కాలికమైన ఉపశమనం, శాంతి, ఏదో టెక్నిక్స్ చాలా ఉంటాయి పొందటానికి. ఇది అది కాదు. మనకి ఈ శాంతి గురించి 2వ అధ్యాయంలో ప్రశ్న ద్వారా ఒక ప్రస్తావన చేశాడు. ఏమిటి? అశాంతస్య కుతఃసుఖం అన్నాడు. ఇండైరెక్ట్గా ఆన్సర్ అక్కడే చెప్పాడు. శాంతి లేని వాడికి సుఖం ఎక్కడిది అని. అంటే శాంతి ఉంటేనే సుఖం కలుగుతుంది అని అర్థం. ఇదే విషయాన్ని స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పినప్పుడు, ఆపూర్యమాణ అచల ప్రతిష్టం చెప్పినప్పుడు సశాంతి మాప్నోతి నా కామకామి అన్నాడు. అంటే కామ్య వస్తువుల్ని కోరేటువంటి వాడు సుఖాన్ని పొందలేడు. మరి ఈ కామ్య వస్తువులు లోపలికి వచ్చి పడుతున్నా చెదరకుండా నిలిచేవాడు ఆపూర్యమాణ వచల ప్రతిష్టం నిలిపేటువంటి వాడు అప్పుడు శాంతిని పొందుతాడు చెప్పాడు. చెప్పలా? ఇక్కడ కూడా అది పరాం శాంతి అంటే అది. అంటే జ్ఞాని పొందేటువంటి అనుభవంతో ఎప్పుడైతే జ్ఞానం పొందుతాడో అది పరమమైన శాంతి. దాన్ని మించింది మరొకటి లేదు. సో పరమమైన శాంతి ఏంటి? పరమమైన ఆనందం, పరమమైన సుఖం అని అర్థం. ఇక్కడ మళ్ళీ ఏ విషయం కూడా ఇక డిస్టర్బ్ చేయదు. ఇది పరమమైన సుఖం. సో ఇప్పుడు అన్ని సమన్వయం చేసుకుంటే ఏమొస్తుంది? జ్ఞానం వల్ల పరమమైన సుఖం వస్తుంది, పరమమైన ఆనందం వస్తుంది. సో ఆ జ్ఞానం ఇక్కడ అనుభవ జ్ఞానం చెప్పాడు. సో గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానము ఏదైతే ఉందో అది కొంతవరకు దారిలో పెడుతుంది. దారిలో పెట్టిన తర్వాత మళ్ళీ తన అనుభవంగా మార్చుకోవాలి కదా. అది ఆయనేం మార్చాడు అనుభవంగా, అప్పుడు తానే ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి నీకు నీవే, నీలోనే అది పొందాలి సుమా అని వేదాంతం ఎప్పుడూ చెప్తుంది. దానికి నీ ప్రయత్నమే ముఖ్యం. కానీ అనవసరంగా నువ్వు నా దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయకు. గురువు గారు
మాకు సమాధి స్థితిని ఇస్తాడని అనుకోకు. ఇచ్చేవాళ్ళు లేరు, పుచ్చుకునేవాళ్ళు అంతకంటే ఉండరు. ఒట్టి ఇవన్నీ డాంబికాలు తప్ప ఇంకోటి లేదు. అలా ఎవరైనా ఉన్నా, ఎప్పుడైనా ఉన్నా తాత్కాలికమైన అనుభూతి ఇస్తారు తప్ప పరమమైన శాంతి మాత్రం రాదు. వివేకానందులు, శ్రీరామకృష్ణుడు తాత్కాలిక అనుభవం, ఊరికే ఆయన రేషనల్ మైండ్ కాబట్టి దాన్ని శాంతింపజేయడానికి అలా ఇచ్చారంతే. వాటి తర్వాత ఆయన ఎంత చేశారు? అవునా? అది అందుకని శ్రద్ధ కావాలి. కాబట్టి ఏంటంటే ఒక్కోసారి శ్రద్ధ ఉన్నా, కొంతమంది శ్రద్ధ ఉంటుంది, చాలా శ్రద్ధ ఉంటుంది, కానీ తత్పరత్వం ఉండదు. లక్ష్యం అదే, అది తప్ప ఇంకో లక్ష్యం ఉండకూడదు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ మార్గంలో ఉన్న వాళ్ళకు కూడా చిన్న చిన్న లక్ష్యాలు ఉంటాయి, అల్పమైన లక్ష్యాలు ఉంటాయి. అల్ప లక్ష్యం అంటే ఏమనుకోవద్దు, నేను దర్శనం పొందాలి. ఏమన్నా దర్శనం? ఆ క్షేత్రాలకు వెళ్ళాడు, దర్శనం పొందాలి. రెండవది, నా లోపలే నేను భగవంతుడిని చూసుకోవాలి. ఇది కూడా దర్శనమే, అవునా కదా? బయట దర్శనం పొందాలి కూడా చిన్నది, లోపల దర్శింపజేసుకొని ఇంకా కొంచెం పెద్దది, అంతే. అసలు దర్శనం అంటే ఏంటి? ఇక్కడ ఆయన వేరుగా చూడటం కాదు కదా. ఒకవేళ వేరుగా చూసినా ఎంతసేపు చూస్తావు? లోపలైనా కాసేపు తర్వాత అయిపోయి దృశ్యం మారిపోతుంది. దృశ్యం మారిపోవట్లే. ఈ దర్శించేవాడు పోవాలి, దర్శనం, ఈ మూడు ఏకమవ్వాలి. దర్శించేవాడు, మరి దర్శింపబడేది, ఇన్ని లేవు, అక్కడ ఉన్నది ఒకటే. అవునా? వేరుగా దర్శించటం కాదు. సో జ్ఞానములో ఏమవుతుందంటే ఏకత్వమైనటువంటి దృష్టి. ఏకత్వం అంటే ఐక్య భావన కలుగు. ఐక్య భావనే నిజమైనటువంటి జ్ఞానం. భేద దర్శనం అజ్ఞానం, అభేద దర్శనం జ్ఞానం. అభేదం అంటే ఏంటి? ఇందాక చెప్పాడు, సర్వభూతాని మయి ఆత్మని పశ్యన్. అది ప్రాణుల్లో ఉండే ఏకమైన చైతన్యం, అది ఈ పరమాత్మలోనూ తనలోనూ చూసేవాడు. ఇక అక్కడ రెండు లేవు. ఇది పరమ లక్ష్యం. పరమ లక్ష్యాన్ని అందుకున్నవాడు పరమశాంతిని పొందుతాడు, పరమ ఆనందాన్ని పొందుతాడు.